విరిగిపోయి ఉంటాము. వ్యాధుల ద్వారానో, లేకపోతే అప్పుల వలయంలో, లేకపోతే ఉద్యోగంలో ఉన్న ఆ యొక్క టెన్షన్ వల్ల విరిగిపోయి ఉన్నప్పుడు మనం ఎవరిని ఆధారం చేసుకోవాలంటే దావీదు వలె దేవుని ఆధారం చేసుకోవాలి. నా నీతికి ఆధారం అతనే, మన రక్షణకు ఆధారం అతనే, నా నిరీక్షణకు ఆధారం అంతే. అప్పుడు ఈ యొక్క దుర్నీతి పరులుగా ఉండేవాళ్ళము, దుర్నీతికి సాధనాలుగా ఉండేవాళ్ళము. అలాంటి స్థితిలో ఉన్న మనని దేవుడు మనని విమోచించాడు. ఆయన రక్తం వల్ల నీతిమంతులుగా తీర్చబడు. ఆయన పుట్టకపోతే నువ్వు రక్షించబడుదువా? తన ప్రజల నుండి, వారి పాపం నుండి ఆయనే రక్షించును. ఒకప్పుడు మనము దేవుని ఎరగని వారుగా ఉండేవాళ్ళము, అన్యులుగా ఉండేవాళ్ళము. ఆ ఎరగని మమ్మల్ని మనం ఏం చేశారంటే దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్నాడు. మనము నిరీక్షణ లేని వారు. ఒకప్పుడు 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడు. ఎటువంటి నిరీక్షణ లేదు. నువ్వు ఉన్నావా నిరీక్షణ లేక? ఈ రోజు నువ్వు ఏ వ్యాధితో బాధపడుతున్నావో, ఏ రోగంతో నువ్వు బాధపడుతున్నావో, 12 సంవత్సరాల నుండి ఎంతగా బాధపడుతుందండి ఈ యొక్క స్త్రీ. ఆమెకి కలిగినదంతా వైద్యులకు ఖర్చు పెట్టింది, ఎంతో విసిగిపోయి ఉంటది. కానీ ఒకే ఒక నిరీక్షణ ఏంటంటే యేసు ప్రభువే నాకు స్వస్థపరుస్తారు. నీకు ఇటువంటి నిరీక్షణ ఉందా? నువ్వు కూడా ఇటువంటి ఇబ్బందులో ఉన్నావా? కుమారి నిన్ను స్వస్థపరిచేదను, సమాధానం గల దానవై పొమ్మని సెలవిచ్చెను.